హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. ఆ రోజుకంతా కిరణిక నిగ్రహించుకోలేకపోయాడు. రాణి దగ్గర నుండి ఉత్తరం వచ్చి కూడా వారం రోజులు దాటుతుంది. అప్పుడప్పుడు రాయుడు గారు జగపతి రాసిన అవి క్షేమ సమాచారాలే. ఎందుకో రాణిని వెంటనే చూడాలన్న కోరిక బలవత్తరమైంది. ఇక వ్యర్థమైన పట్టుదలలు కట్టిపెట్టి నోరారా క్షమాపణ కోరుకోవాలని, కరువు తీరా రాణి సమక్షంలో ఆమె మధుర గానాలాపనను వింటూ 10 రోజుల పాటు హాయిగా గడపాలని అనిపించింది. ఇంకా ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే తండ్రి దగ్గర నుంచి ఉత్తరం చేతుల్లోకి వచ్చింది. ఆత్రంగా విప్పితే అనుకోని విషయాలే కనిపించాయి. ఆశ్చర్యజనకంగా లోపల తండ్రి రాసిన ఉత్తరంతో పాటు తల్లి రాసినది కూడా కనిపించింది. కుతూహలంగా ఆశగా తీసి చదువుకున్నాడు. చిరంజీవి కిరణ్ కు ఆశీర్వదించి, మీ తండ్రి జగపతి వర్మ రాసేది. ఇక్కడ అంతా క్షేమం. నీ క్షేమారోగ్యాలు తెలియపరచవలసినది. వ్యవసాయం బాగున్నది. ఇంటి వ్యవహారాలు బాగానే ఉన్నాయి. ఈ మధ్య చిరంజీవి కమలాకరం పెద్ద కుమారునికి భారీ ఎత్తున అక్షరాభ్యాసం జరిగింది. ఊరంతా పాల్గొన్నారు. కాని తాతయ్యన జగపతికి మాత్రమే ఆహ్వానం లేదు. ఇలా ఉన్నాయి మూర్ఖత్వాలు. నా జ్యేష్ఠ పౌత్రుని నేను చూసుకోవడానికి ఎవరి ఆహ్వానాలు అవసరం లేకపోయినా అభిమానం కొంత అడ్డు వస్తుంది. మనతో పాటు రాయుడు కుటుంబానికి కూడా ఆహ్వానం లేదు. విషయం నీకు తెలిసి ఉండదని బాధను అణుచుకోలేక రాస్తున్నాను. మరేమీ అనుకోకు, ఆలోచించి బాధపడకు. జవాబు రాయి. వచ్చేదే శ్రావణ మాసం. ముహూర్తాలున్నాయి. మంచి రోజు చూసి రాయుడితో మాట్లాడి ముహూర్త విషయాలవి వివరంగా రాస్తాను. నీవు 10-15 రోజులు సెలవు పెట్టవలసి ఉంటుంది. శుభలేఖలు నీకు ఏ పద్ధతిలో కావాలో ఇప్పుడే ఆలోచించి ఉంచు. పనులు త్వరగా జరిగిపోవాలి. అట్టే వ్యవధి ఉండదు. జగపతి వ్రాలు. చిరంజీవి చిన్నబాబుకు తల్లి కమల శతాయుషుగా దీవించి రాసేది. బాబు, ఎప్పుడొస్తావు? నిన్ను చూసి 3 నెలలు కావస్తుంది. ధ్యాస అంతా నీపైనే ఉంటుంది. ఇక్కడ ఇంట్లో ఇంకెవరూ నాతో మాట్లాడేవాళ్ళు, అమ్మా అని పిలిచేవాళ్ళెవరూ లేరు. తరచుగా రాణి వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఇప్పుడు సర్వం. కాని రాణి ఏమిటో దిగులుగా విచారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అడిగితే నవ్వి ఊరుకోవడమే గాని కారణం చెప్పదు. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నువ్వు రాణి నా నట్టింట్లో నా కళ్ళెదుట ఉంటారా అని ఉవ్విళ్ళూరుతో ఎదురు చూస్తున్నాను. మొన్న పెద్దబాబు పెద్ద కుమారుని అక్షరాభ్యాసం జరిగింది. మాకెవరికీ చూసుకునే అదృష్టం కూడా కలగలేదు. కడుపున కన్నబిడ్డలే ఇంత గర్భశత్రువులుగా మారిపోతారని ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు అసలు. పిల్ల చచ్చి 3 నెలలైనా కానిదే ఈ ఉత్సవాలు వేడుకలు ఏమిటో నాకు తెలియడం లేదు. వాళ్లకు మనసెలా ఒప్పిందో. వాళ్లకు అభ్యంతరం ఉండవచ్చని ఈ మధ్య నీ వివాహ ప్రసక్తి తేవడానికే వెనుదీశారు. అందుకు ఇప్పుడు పంతంగా నీ పెళ్లి త్వరలో చేయాలని మీ నాన్నగారు పట్టుదలగా ఉన్నారు. క్రితంసారి నీవు గంగడి భార్య పిల్లల గురించి రాశావు. బాగానే ఉన్నారు. దండాలు చెప్పమన్నది. అది ఈ మధ్యనే మారు మనువు చేసుకున్నది. ఇంతే సంగతులు. ఉత్తరం రాయి. ఆశీస్సులతో కమల. ఆ 2 ఉత్తరాలు కూడా అపరిమితమైన ఆనందంతో పాటు ఆవేదనకు కూడా కారణమయ్యాయి. రాణితో తన వివాహం త్వరలోనే జరగనున్నది. ఇక అంతకంటే తన జీవితానికి కావలసినదేమున్నది? కాని రాణి విచారంగా ఉంటుందట. ఎందుకో. వేరే ఆలోచన ఏముంది? తన కోపం వల్లనే. ఇవాళ్లే ఉత్తరం రాస్తాను. పాపం అమాయకురాలు. నేను తిరిగి పూర్వంలాగా బాగా రాశానంటే పొంగిపోదు. పెద్దన్నయ్య సంతోషంగా శుభకార్యాలు నెరవేర్చుకుంటున్నాడు. లక్ష్మిని ఇంకా నేను మర్చిపోకుండా ఉన్నానే. అనుక్షణం కనులలో మెదులుతున్నది. మనసులో తీరని బాధ ఉంటున్నది. అన్నయ్య వదిన ఇంత తేలికగా ఎలా మర్చిపోగలిగారు? గంగన్న చావు నన్నంతగా కలిచివేస్తే వాడు భార్యకు మరో వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేకపోయింది. ఏం లోకం! ఏదైనా ఇంతే. సున్నితంగా ఆలోచించి మనసు పాడు చేసుకునే వాళ్ళకే బాధ, కాని అందరికీ ఉండదు. బాధ అనుభవించిన వాళ్ళు, కారకులైన వాళ్ళు బాగానే ఉన్నారు. శుభ సంతోష కార్యాలు నెరవేర్చుకుంటూ. మధ్యన మేము బాధపడుతున్నాము. పాపం రాణి ఎంత బాధపడుతున్నదో. ఇప్పుడే రాస్తాను ఉత్తరం. ప్రియమైన రాణి, క్షేమం. బొత్తిగా అలా మూగనోము పట్టావేమిటి? త్వరలోనే వచ్చేస్తానులే. నీ దగ్గర క్షమార్పణలు కోరి ఓటమి అంగీకరించి జయం నాదే అంటాను. సరేనా? అప్పుడైనా క్షమించి మౌనవ్రతానికి ఉద్వాసన చెప్తావా? నేను కోరినన్నిసార్లు పాటలు పాడి వినిపించాలి సుమా. పాడతావులే, మంచిదానవు, నాకు తెలుసు. మన పెళ్ళయ్యాక నేను సంగీతం నేర్చుకుంటాను. నేర్పుతావా?
నా స్నేహితులంతా ఇక్కడ తొందరపడిపోతున్నారు. శ్రీమతి వర్మను అద్వితీయ సౌందర్యవతిని ఎప్పుడు చూస్తామా అని, ఆమె అమృతగానం ఎప్పుడు వింటామా అని. అందువల్ల చిన్న రిక్వెస్ట్, వీలైనంత త్వరలోనే దగ్గరలో ముహూర్తం పెట్టించాలి నువ్వు మీ నాన్నగారితో చెప్తావు కదూ? మరి ఉంటాను. అన్ని కబుర్లు సమక్షంలో. అమ్మగారికి నాన్నగారికి నమస్కారాలు. వెంటనే జాబురాయి, నీ కిరణ్. రాసిన ఉత్తరాన్ని తిరిగి పదే పదే చదువుకుంటూ తనలో తానే మురిసిపోతున్న కిరణ్ను మిత్రుడు ప్రశ్నించాడు. ఏమిటో అది? ప్రేమలేఖ రాస్తున్నావా, అందుకున్నావా? 2 సార్లు ప్రశ్నించితేనే గాని ఆ మాటలకు కిరణ్ కర్ణపుటాలకు చేరుకోలేకపోయాయి. చిన్నగా నవ్వి సమాధానం చెప్పాడు కిరణ్. రాస్తున్నాననుకో, తెలివి తక్కువ పంతాలు కొన్ని మధ్యన అడ్డు వచ్చాయి అంటూ క్లుప్తంగా కుటుంబ రహస్యాలు బయలుపడని విధంగా విషయం వివరించాడు కిరణ్. గోపాలరావు అతడు చెప్పుకోదగిన స్నేహితులు. అంతా విని గోపాలం అన్నాడు, అయితే అలిగావటోయ్? చాలు, తెలివి తక్కువ. ఆడవాళ్ళు అలగడం అందం, మనం బ్రతిమాలి ఆ అలకను తీర్చడం ముచ్చట. అంతేగాని నీకు అలకేమిటి? చాలుగాని ఉత్తరం కాదు, నువ్వు స్వయంగా వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అంతేనంటావా? ముమ్మాటికి. పోనీ ఉత్తరం ఎలానూ రాసావు గనక పోస్ట్ చెయ్యి. నువ్వు మాత్రం వెంటనే సెలవు సంపాదించి వెళ్లడం అన్ని విధాలా ఉత్తమం. సరే, మాటిమాటికి సెలవు దొరుకుతుందో లేదో. భయపడినట్లే జరిగింది. నదికి వరదలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు హెచ్చుతుంది వరద మట్టం. అందువల్ల అటువంటి సమయంలో ఎవరికీ సెలవు లభించదు. ఇంజనీర్లంత అవసరమైతే రాత్రింబవళ్లు కనిపెట్టి పనిచేసి నదీ వరద ప్రమాదం నుండి పట్టణాన్ని, చుట్టుపక్కల పల్లెలను రక్షించాలి. వారం రోజులైనా కిరణ్ ఉత్తరానికి జాబు రాలేదు రాణి దగ్గర నుండి. కిరణ్కు పరిపరి విధాల ఆలోచనలు రాసాగాయి. తాను ఆ ఊరు వదిలి వచ్చే రోజున ఆ సూర్యాస్తమం వేళ చెరువు ఒడ్డున కూర్చున్నప్పుడు తన జేబులోని నీలం ఉంగరం తీసి, నీది చాలా సుఖమా అని తన్మయురాలై పాట పాడుతున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె వేలుకు తొడిగాడు. ఆమె ధరించడం వల్ల ఉంగరానికి ఎంతో శోభ కలిగింది. తనకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. కాని అప్పుడే తన చేతి మీదకి రాలిన వేడి కన్నీటి చుక్కలు తన ఆనందానికి అడ్డుకట్ట వేసినాయి. కాని అట్టి ఆనంద సమయంలో రాణి అకారణ దుఃఖానికి చప్పున లేచి వచ్చేశాడు. రాణి వెనుక నుంచి ఎంత పిచ్చిగా పిలిచినా పెడచెవిన పెట్టి తన ఇంటికి వచ్చేశాడు. రాణి ఏమనుకున్నదో గాని ఇల్లు చేరిన తరువాత గాని కోపం తగ్గలేదు. అన్నా వదిన మాటలు విన్నాక రాణి ఇంటి కోడలు అనుకోవడమే ఈ ఇంటికి అరిష్టం పట్టుకున్నది అని. ఎవరేమనుకున్నా తనకు రాణి కావాలి. అదే విషయం తల్లితో కూడా చెప్పాడు. తనను ప్రేమించినట్టే రాణిని కూడా ప్రేమించమ్మా అని. రాణి రాసిన ఉత్తరాలు తన మనసును మార్చేసినాయి. ఎప్పుడెప్పుడు వెళ్లి రాణిని చూద్దామా అని ఉవ్విళ్ళూరుతుంది మనసు. కాని 10 రోజులు దాటినా నది వరద తగ్గలేదు. 2 విధాలుగా కలవరంతో ఊగిపోతున్నాడు కిరణ్. అటు తండ్రి దగ్గర నుండి కూడా జాబు లేదు. ఇటు గోదావరి వెల్లువగా వచ్చి పడుతుంది. అధికారులంతా ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాలను సాగుబడి చేయిస్తూ లక్షలాది ప్రజలకు తిండి పెడుతున్న ఆ చల్లని తల్లికి ఎందుకంత ఆగ్రహం వచ్చిందో తెలియదు మరి. ఏ క్షణానైనా గట్లు తెంచుకుని ఊళ్లపై విరగబడి కబళించి వేసినట్లుంది. అధికారులు అప్రమత్తులై రాత్రింబవళ్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏటిగట్లు పొడుగున ఇసుక బస్తాలు వేసి గట్లను బలం చేసి కాపలా కాస్తున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. పల్లపు ప్రాంతాల్ని ఊటనీటితో జలమయమయ్యాయి. చాలా మంది జనం నది ఊళ్లపై పడడం తథ్యమేనని భావంతో ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఎటు చూసిన భయ నిర్వాహతులు తాండవం ఆడుతున్నాయి. ప్రజల పాపం పెరిగి ఇటువంటి వైపరీత్యాలు సంభవిస్తాయని, కలికాలమని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించసాగాయి. ఇక వరద తగ్గదనే ఆశాభావం ఇటు ప్రజలలోనూ అటు అధికారులలో కూడా పూర్తిగా నశించిపోయింది. కడకు పౌర్ణమి నాడు అర్ధరాత్రి సమయాన ధవళేశ్వరానికి దిగువన 70 మైళ్ళ దూరంలో గోదావరికి గండిపడి అటు పక్క పల్లెలన్నిటిపైన విరుచుకుపడింది. అందువల్ల జరిగేదంతా ఇక నష్టమే అయినా ఒక విధంగా ఆందోళన తగ్గినట్టే అయింది. దీర్ఘంగా తేలికగా నిట్టూర్చారు అధికారులు, ప్రజలు కూడా. కిరణ్ కు మాత్రం ఆందోళన శతవిధాలా అధికమైంది. గండిపడినది తమ స్వగ్రాహానికి దగ్గరలోనే. బహుశా అది కూడా ఈ వరద తాకిడికి గురై ఉండొచ్చు. ఏం జరిగిందో, తన వారంతా ఎలా ఉన్నారో. అటు రాయుడు గారికి మరో ఆసరా లేదు. ఇటు తన తండ్రికి కొడుకుల సాయం ఉండదు. ఇద్దరూ వృద్ధులే. ఎలా తంటాలు పడుతున్నారో. ఇక్కడ అసలు సెలవు అడగనే కూడదని పరిస్థితి. పోనీ రాజీనామా అయినా ఇచ్చేసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అలా చేస్తే తండ్రి ఆగ్రహపడతారేమోనని మీమాంసలో ఉండగానే ఆయన ఉత్తరం వచ్చింది. సారాంశం:
హఠాత్తుగా ఊరిపై పడ్డ వరదను చూసి జన్మలో ఎన్నడూ అనుభవం అవ్వని ఆ పరిస్థితికి విపరీతంగా కలవరపడిన మాట వాస్తవమే. కాని జరిగినదేదో జరిగిపోయింది. ఇక ఇప్పుడు మా విషయమై ఆందోళన ఏమీ లేదు. అక్కడ నీవెలాగున్నావోనని చింతలోనే రాత్రింబవళ్ళు నేను మీ అమ్మ బాధపడుతున్నాము. వీలైన ఎడలా ఒకసారి వచ్చి వెళ్ళు. ఊరంతా జలమయమైపోయింది. 4 రోజుల పాటు కొన్ని ఇళ్లు కూడా నేలకూలాయి. మన మేడలోనే మాకు లోతు నీరు వచ్చింది. మేడపైన ఉండవచ్చు కాని చుట్టూ జలమయమై భీకర నిశ్శబ్దంతో నీటి గలగలతో ఉన్న వాతావరణంలో ఉండడానికి ఆడవాళ్లు భయపడ్డారు. ఊరంతా బీదా బిక్కి సామాన్యులు ముందే ఖాళీ చేశారు. మననాటి కుటుంబాలు 4 మాత్రమే మిగిలాయి. పూర్వకాలపు మేడ వరద నీటి మయమైపోతుందనే భయం కూడా తోడయింది. ఏం చేయాలో ఆలోచిస్తుండగానే ధర్మారాయుడు వచ్చి స్వయంగా అందరినీ బలవంతం చేసి తన ఇంటికి తీసుకువెళ్లాడు. మెరక పొలాలో అతి ఎత్తు ప్రదేశం మీద కట్టబడడం వల్ల ఆ మేడలోకి నీరు రాలేదు. చుట్టూ మాత్రం వచ్చింది. ఊరంతకి మునగని ప్రదేశం అదొక్కటే. చిరంజీవి సౌభాగ్యవతి దేవరాణి చిన్నపిల్లాయి అందర్నీ ఎక్కడ నేల నడవనీయకుండా అడుగడుగునా చేస్తున్న మర్యాదలు నాకు చాలా చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. వరద నీరు తీసినా ఇంకా ఇళ్లలో పేరుకుపోయిన మట్టి, బురద, చెత్త శుభ్రం చేయించుకుని కడిగేస్తే గాని తిరిగి ప్రవేశించ వీయలేదు. అందుచేత మేమంతా ఇంకా ఇక్కడే రాయుడు గారింటనే ఉన్నాము. నీవు రాస్తే ఉత్తరాలు ఇక్కడికే రాయి. ఖర్చు, శ్రమ కూడా రాయుడి నెత్తిన పడడం నాకేమీ బాగుండలేదు. అయినా తప్పదు, అతడు వినిపించుకోడు. కలతలన్నీ మరిచిపోయి తిరిగి ఈ విధంగానైనా అందరం కలిశాము. కమలాకరం, శ్రీరామ్, జానకి కూడా పూర్వంలాగా రాణితో చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. అదే నాకు సంతోషంగా ఉంది. నా పట్ల కూడా ఉదాసీనత తగ్గి బాగున్నారు. ఈ వరద వల్ల ఒక కీడుతో పాటు ఒక మేలు కూడా జరిగింది. అదే తృప్తి. వెంటనే జాబురాయి. ఆశీస్సులతో జగపతి. కిరణ్ అపరిమిత ఆనందం చెందాడు. అంతా క్షేమంగా ఉన్నందుకు. ముఖ్యంగా రాణితోనూ రాయుడు గారితోనూ సంబంధం ఆనాటికే పతిష్టరమవుతున్నందుకును. కమలాకర్ అన్నయ్య ఇంట జరిగిన వేడుకకు రాయుడు గారి కుటుంబాన్ని బుద్ధిపూర్వకంగానే పిలవలేదు. అవమానించామనుకుని తృప్తిపడ్డారు. అసలు వారి విషయమై అయిష్టతతోనే కుటుంబంలో కలతలు లేవదీసి విడిపోయారు. కన్న తల్లిదండ్రులను కూడా పగవారిలా ద్వేషించి ముఖం చూడడం మానేశారు. ఇప్పుడు వారే దిక్కయ్యారు. కష్టకాలంలో రాయుడు గారింటనే ఆశ్రయం పొందవలసి వచ్చింది. తల్లిదండ్రులతో పాటు తప్పనిసరిగా మాట్లాడవలసి వచ్చింది. భగవంతుడెంత చిత్రంగా ప్రతీకారం చేస్తాడు. వదినలు రాణితో దోస్తీగా ఉంటున్నారట. ఉండకేం చేస్తారు? వాళ్ల ఇంట్లో చేరినప్పుడు ముఖ్యంగా చిన్న వదినలో అసలు మార్పు ఆశించవలసిన పనిలేదు. ఇక ఈ జన్మకి మారదని ఘంటాపదంగా చెప్పగలను. రాణి ఈ హడావిడిలో ఉండి ఉత్తరం రాయలేదనుకుంటాను. అదీగాక ఈ విషయాలన్నీ రాయడం ఇష్టం లేక కూడా ఉండొచ్చు. ఎంత మంచిది రాణి! రాయుడు గారు ఎంత సహృదయులు! అవసరార్థం తమ ఇంట చేరి అతి ప్రేమలు వలకబోస్తున్న జానకి, వనజల వగలన్నీ నిజమని నమ్మింది. కుళ్ళు కృత్రిమలు తెలియని దేవరాణి. మాయామర్మాలు తెలియక ప్రస్తావించసాగింది. రాణి వండి వడ్డించగా సుష్టుగా భోజనం చేసి లేచారు ఆ మధ్యాహ్నం అందరూ. మేడ మీదకు పోయి కూర్చుండి నేను కూడా భోజనం చేసి ఇవన్నీ సర్దుకుని వస్తాను అన్నది రాణి వనజ జానకీలతో. ఏం కూర్చోవడం? ఏమీ తోచడం లేదు. ఎటూ చూద్దామన్నా పోవ వీలు లేదు. అంతా నీటిమయం అన్నది వనజ. పోనీ నడవండి, నేను వస్తాను. మీకు కాలక్షేపానికి ఏమైనా పుస్తకాలు ఇస్తాను. వారిని తాను అనుసరించింది రాణి. అబ్బా, ఇవన్నీ మీ పుస్తకాలేనా? గుండెలు బాదుకున్నారు తోటికోడళ్ళిద్దరు. నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు పెదవి విరిచింది జానకి. మరి పోనీ ఈ ఫోటోలు చూస్తూ ఉండండి. 2-3 ఫోటోల ఆల్బం వారికిచ్చి కిందకి వెళ్ళిపోయింది దేవరాణి. ఆమె తిరిగి వచ్చిన అనంతరం జానకి ప్రేమతో మాట్లాడుతూ ఆమెను వివరంగా అన్నీ అడగసాగింది. ఈ ఫోటో ఎవరు రాణి? మా అన్నయ్య. ఇదిగో ఇది నేను అన్నయ్య అన్నీ వివరించింది రాణి. ఇదేమిటి పెళ్లి ఫోటోలాగుంది? పెళ్లి కూతురు అచ్చంగా మీ మాదిరిగానే ఉన్నారు. ఆశ్చర్యం ప్రకటించింది జానకి మరో ఫోటో చూపుతూ. అవును, విచారంగా అన్నది రాణి. అన్నయ్య నేను పూర్తిగా ఒకటే పోలిక. అన్నయ్యకు ఆప్త స్నేహితుడతడు. ఇప్పటికీ వస్తుంటాడు మా ఇంటికి. అన్నయ్యను మాలాగే మర్చిపోలేక ఇద్దరికీ నాటకాలలో వేషాలు వేసే అలవాటుంది. ఒక నాటకంలో ఇద్దరు వధూవరుల వేషాలు వేశారు. ఆ ఫోటో ఇది. ఒక్కొక్కప్పుడు వాళ్ళ నాటకాలు వెనుక నేను పాటలు కూడా పాడేదాన్ని. ఆ రోజులన్నీ గతించాయి. మరి మాట్లాడలేకపోయింది దేవరాణి విచారంలో. ఆయన పేరేమిటి? ఆరాగా ప్రశ్నించింది జానకి. అన్నయ్య పేరు కాదు, మధ్యలోనే ఆపింది జానకి. ఆయన ఫోటోలో స్నేహితుని పేరు దివాకర్. అనాలోచితంగా చెప్పేసి ఆ వెంటనే తండ్రి పిలువగా వెళ్ళిపోయింది రాణి. ఏం నాన్న,
దిగులు ముఖంతో కూర్చుని ఉన్న తండ్రికి దగ్గరగా వెళ్లి కూర్చుంది. దైవం మన మీద పగబట్టాడమ్మా. కూతురి చేతిలో టెలిగ్రాం పెట్టి కన్నీరు కనిపించకుండా ముఖం కప్పుకున్నాడు. నిర్ఘాంతపోయింది దేవరాణి. ఇదేమిటి నాన్న? మన కర్మతల్లి నీరసంగా అన్నాడు. మన కంపెనీ అంతా తగలబడిపోయిందా? రాయుడు దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. పోనీలే నాన్న, మనసుకు సర్ది చెప్పుకుంటూ తండ్రిని ఓదార్చడానికి ఉపక్రమించింది దేవరాణి. ఏం చేస్తాం, మన అదృష్టం అంతే అనుకుందాము. ఈ ఉన్న మేడా పొలాలు మనం బ్రతకడానికి చాలకపోతాయా? కాకపోతే సౌఖ్యాలు కరువవుతాయి, అంతేగా. అంతటి అన్నయ్య పోయిన కంటే ఎక్కువ కష్టమా ఇది? అంతేలే తల్లి, ఏదో విధంగా సరిపెట్టుకోకుంటే ఏమైపోతాం. పోయింది పొల్లు, ఉన్నది గట్టి. నేనోసారి బొంబాయి వెళ్ళి రావాలి. మరి అసలు విషయం ఏమిటో, ఏమైనా మిగిలిందో లేదో తేల్చుకోవాలి కదా. అవును, కానీ ఇంకా ఇక్కడ వరదలు పూర్తిగా తీయకుండానే. వరద నేనున్నా లేకపోయినా దాని పని అది చేసుకుపోతుంది. నేనుండి ఏం చేయాలి? ఇక మీకు సాయానికి రాయుడు కుటుంబం ఉండనే ఉన్నది కదా. భయం లేదు. నేను వెళ్ళని నా మనసుకు ఏమీ కుదురు ఊరటాలేవు. సరే అనలేక అన్నది రాణి, మనసులో బాధను భయాన్ని సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చుకుంటూ. నువ్వు చెప్పిన పని చేశాను. మరి నా బహుమానం నాకీ జానకి. ఇంద్రాణితో నా పెళ్లి ఎప్పుడు? ఆ యువకుని ప్రశ్నకు తాపీగా సమాధానాలు చెప్పసాగింది జానకి. అయితే ఆ కంపెనీ అంతా పూర్తిగా తగలబడిపోయినట్టేనా? రాయుడికేమీ మిగల్లేదా? సంతోషంగా అడిగింది. ఓహో, సంతోషంగా పొగరుగా తల అడ్డంగా ఊపాడతడు. అక్కడ ఏమీ మిగల్లేదు, ఇక్కడ ఏమీ మిగల్లేదు ఆ మేడ మినహా అంటూనే వికటంగా విరగబడి నవ్వాడు. ఆ గంగమ్మ కూడా మన తరపున ఉండి రాయుడిని నాశనం చేసింది. వాడి పొలాలన్నీ ఇసుక మేటలతో నిండిపోయాయి. అహహహ, నేను చేసిన పనిలో మళ్లీ లోపం కూడానా? శుభ్రంగా డైనమైట్తో పేల్చేశాను మిల్లును. అయితే ఇంకా ఒక్క పని మిగిలిపోయింది జగన్. ఏమిటది? ఇదిగో ఈ ఫోటోను జాగ్రత్తగా కిరణ్కు త్వరలో పంపించాలి. ఎవరిదిది? ఆమె అందించిన ఫోటో పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడతను. ఎవరో లే, దివాకర్ దేవరాణిల వివాహ సందర్భపు ఛాయాచిత్రం అని దాని వెనుక రాసి పంపాలి. ఓహో, గ్రహించినట్లు తలపంకించాడు జగన్. పోలికలున్నదేదో సంపాదించాడన్నమాట. సరే, అలానే పంపుతాను. కానీ నన్ను గుర్తుంచుకోజానికి. వెనుకకోసారి నన్ను మోసగించావు. మేనత్త కొడుకును నన్ను వదిలి ఇంకొకడిని చేసుకున్నావు. అయినా అంతా మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు నిన్ను నమ్మి ఇన్ని పనులు చేస్తున్నాను. ఈసారి ఇంద్రాణిని కూడా నాకు కాకుండా చేసి మళ్ళీ మోసగించావో నిన్ను వదిలేది లేదు. తర్జన చూపి బెదిరిస్తూ అన్నాడు. నీ రహస్యం రచ్చకిచ్చి నీ బ్రతుకు నవ్వులు పాలు చేసి తీరుతాను. ఎందుకు జగన్ అన్ని మాటలు? ఇంద్రాణి నీది, నమ్ము. ముందు మన పథకాలు నెరవేర్చు. సరే. బొంబాయి తిరిగి వచ్చిన రాయుడు భార్యను కుమార్తెను పట్టుకుని ఒక్కసారిగా అబలలాగా గల్లుమన్నాడు. మనమెంత దురదృష్టవంతులం తల్లి. ఆ మిల్లు పోయినా ఈ ఇల్లు పొలం ఉన్నాయని తృప్తిపడ్డాను. ఇక్కడ గోదావరి కూడా మనకు అన్యాయం చేసింది. మన నోట మట్టిగొట్టుకుపోయింది. దేవరాణి దుఃఖం ప్రదర్శించలేదు. ఇంతకు ఏం జరిగింది నానా? నిర్వికారంగా ప్రశ్నించింది. ఏమో తల్లి, ఎవరికో మనపై అంత కక్ష. అర్ధరాత్రి వాళ్ళ ఎవళ్ళో ముఠాగా వచ్చి డైనమైట్లతో ధ్వంసం చేసి పారిపోయారని అంటున్నారు. ఇంకెవరు? తప్పకుండా ఆ ఇంద్రాణి తండ్రి పనే ఇది, నిస్సందేహంగా నిశ్చింతగా అన్నది రాణి. ఏం చేశారు మరి? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? అవన్నీ నేను వెళ్లకుండానే జరిగిపోయాయనుకో. అయినా ఏమీ ఫలితం దక్కగలదని నేను అనుకోను. మన మిల్లు నాశనమయ్యాక ఇక చేసిన వాడిని ఏం చేస్తే మాత్రం మనకు ప్రయోజనమేమిటి? యశోద ఒక్కసారిగా కయ్యమన్నది. అలాగే నీతులు వల్లవేస్తూ కూర్చోండి. ఇక్కడ పిల్ల బతుకు ఇలాగే నాశనం చేద్దురుగాని. అదేమిటి యశోద, అదేం మాట? అవును మరి, ఆనాడు పొలంలో గడ్లు మెట్ల నాడే అసలు సంగతి బయట పెడితే ఈనాడింత నష్టం జరిగేదా? ఎవరి బాగు వారిది గాని ఈ ధర్మసూత్రాలు ఎవరికి కావాలి ఈ కలికాలంలో? డబ్బు లేని వాళ్ల ముఖం వంక స్నేహితుడు బంధువు కూడా చూడడు. ఆ మాటలు అర్థం గ్రహించలేక రాయుడు అయోమయంగా కూతురి దశ చూశాడు. రాణి తనకు అనవసరం అన్నట్లు నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుంది. తిరిగి యశోద తానే విషయ వివరణ చేసింది. వరద నీరు తీశాక ఇక్కడి నుంచి వాళ్ళింటికి పోయిందే పోవడం. ఆ జగపతి గాని ఆ కుటుంబంలోని మరెవరు గాని మళ్ళీ ఇటు తిరిగి చూడలేదు. ఏమిటి? నమ్మలేనట్టు అడిగాడు రాయుడు. అవును, మీరు ఊళ్ళో లేరని తెలుసు. ఇంట మరో మగదక్షత లేదని తెలుసు. అయినా ఈ 10 రోజులుగా ఆ ఇంటి ఈగైనా ఇటు తొంగి చూడలేదు. మా యోగక్షేమాలు కనుక్కోలేదు. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఎంతైనా ఆడపిల్ల తన హద్దుల్లో తానుండాలని. ఛ, ఊరుకో యశోదా, నీవన్నీ బట్టి అనుమానాలే.
నా జగపతి నా స్నేహితుడు అలా ఒక్కనాటికి ప్రవర్తించడు. అంతటి ఉత్తముడు కిరణ్ మనసు మారడం అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో ఈ జగాన సూర్యుడే ఉదయించడు నమ్మకంగా అన్నాడు రాయుడు. ఏమమ్మా, నువ్వేమీ మాట్లాడవేమిటి? కూతుర్ని ప్రశ్నించాడు రాయుడు. నెమ్మది స్వరాన అన్నది రాణి. గొడవలు సమస్యలు మన జీవితాలకు మామూలైపోయాయి నాన్న. ప్రయాణంలో అలసిపోయి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకోకుండా ఎందుకీ ఆలోచనలు? జరగవలసినదేదో జరుగుతుంది. ముందు మీరు స్నానం భోజనం కానిచ్చి కాసేపు పడుకోండి. ఉసూరు అనుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేచాడు ధర్మారాయుడు. మీరిద్దరూ ఏదో పొరబడుతున్నారు. తిరిగి వాళ్ళింట్లో ఏం గొడవలు రేగాయో, ఎలాగున్నారో పాపం. ఉండండి, ఇప్పుడే ఒకసారి అలా జగపతి ఇంటికి వెళ్ళి కలుసుకు వస్తాను. తీసిన కండువా తిరిగి భుజాన వేసుకుని చెప్పులు తొడుక్కుంటున్న తండ్రికి దగ్గరగా వెళ్ళి అన్నది రాణి. వద్దు నాన్న, మీరు వెళ్ళకపోవడమే మంచిది. అమ్మ మాటలు నిజమేనని నాకు అనిపిస్తుంది. వెళ్ళి అవమానం పాలవడం దేనికి? పిచ్చి తల్లి, నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావా? అలా ఒక్కనాటికి జరగదు. రాయుడిని జగపతి అవమానించడము అన్యాయం చేయడమునా? ఏమిటి ఆ వార్త? జగపతి కొడుకుల్లో పెద్దవాళ్ళిద్దరూ అంత సరైన వాళ్ళు కాదు. వాళ్ళు తిరిగి ఏం గొడవలు లేవదీశారో ఏమో. అదేం లేదు, అంతా సవ్యంగానే ఉన్నారని, శుభ్రంగా తిరుగుతూ కలిసికట్టుగా పొలం పనులు చూసుకుంటున్నారని మన పాలేరు చెప్పాడు. అదీగాక మరో కారణం కూడా అసంపూర్తిగా వదిలేసింది. ఏమిటది? చెప్పమ్మా. కిరణ్ నుంచి 3 ఉత్తరాలకు కూడా జవాబు లేదు అంటూనే కన్నీటిని బలవంతాన ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. రాయుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. అదేమిటో ఇప్పుడే తెలుసుకు వస్తాను స్థిరంగా అంటూ మరెవరి మాట కోసం ఎదురు చూడకుండా సాగిపోయాడు. శరవేగాన రాయుడు ముందుగా మా నాన్న ఇల్లు చేరాడు. జగపతి గాని కొడుకు గాని ఎవరూ ఇంటి దగ్గర లేరట. నౌకర్లు మాత్రం ఉన్నారు. సాయంత్రం కలుసుకుంటాను తిరిగి అన్నాడు భార్యతో కుమార్తెతో. ఎంత పిచ్చివాడో నాన్న, ఈ మిట్ట మధ్యాహ్నం వేళ ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతారు? అయినా వాళ్ళు లేరంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? వాళ్ళేమైనా మాట్లాడారా? రాయుడు సమాధానం చెప్పకుండా తలపగ్గించాడు సాలోచనగా. మధ్యాహ్నం వచ్చావట? నేను లేను. అయితే ఏమిటి బొంబాయిలో జరిగిన సంగతి? అంతా పూర్తిగా పోయినట్టేనా? జగపతి పొడిపొడిగా మాట్లాడుతున్న తీరు చూస్తున్న రాయుడుకు భార్య మాట నిజమేనేమో అనిపించింది లోలోన. మౌనంగా నిలబడిపోయిన ధర్మారాయుడిని చూస్తూ తిరిగి జగపతి అన్నాడు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అంటారు, ఇదే కాబోలు. అయితే ముందు కర్తవ్యం ఏం ఆలోచించావు? ధర్మారాయుడు ఎంత సౌమ్య సరళమూర్తియో అంత అభిమాన స్వభావి కూడా. అందుకే దర్పంగా దర్జాగా సమాధానం చెప్పాడు. అనుభవించడమే గాని కర్తవ్యం యోచించి అడుగడుగునా స్వార్థంతో జాగ్రత్తగా మెలగడం అనే దాన్ని జీవితం ఈ రాయుడుకు నేర్పలేదు జగపతి. కర్తవ్యం ఆలోచించకుండా ముందు వెనకలు యోచించకుండా మారణ మనసుతో ఆ పూర్వపు రాయుడే తన స్నేహితుడు జగపతిని చూసి వెళ్దామని ఊరు నుండి వచ్చి రావడంతోనే వచ్చి ఇక్కడ వాలాను కానీ ఇంట ఉండి లేడనిపించగలిగేట్లు, కూర్చోమని అయినా అనకుండా ముక్తసరిగా మాట్లాడగలిగేట్లు మారిపోయిన ఆ స్నేహితుడిని చూసి రాయుడు విస్తురిపోతున్నాడు, విచారిస్తున్నాడు. జగపతి మాట్లాడలేదు. అతడికి ఇరుపార్శాల ఆసీనులైన కుమారులతో పెద్దవాడు కమలాకరం కలగజేసుకున్నాడు. మూటలేని మాటల వల్ల ప్రయోజనం ఏమున్నది రాయుడు గారు? ఆ మాట మీకు ఎలా చెప్పాలో తెలియక మీరు బాధపడతారేమోనని ఆలోచిస్తున్నాను నాన్నగారు, అంతే. జీవితంలో కోపమే ఎరగని ప్రదర్శించిన ధర్మారాయుడు ఒక్కసారిగా రౌద్రమూర్తి అయిపోయాడు. సౌఖ్యం లేకపోయిందే గాని ఈ ధర్మారాయుడుకు ధనం లేకపోలేదురా దౌర్భాగ్యుడా. ఇంకా నీలాంటి వాళ్ళని నలుగురిని కొనేయగల ధనం ఉంది నాకు. నేను నా కంపెనీకి బీమా చేశాను, జీవితాన్ని బీమా చేశాను. ఈనాడు కంపెనీ లేకపోయినా, మరో నాటికి నేను లేకపోయినా నా బిడ్డ బీదది మాత్రం కాదు. లక్షల ఆస్తితో తొలతూగుతూనే ఉంటుంది, తెలుసుకో. ఉద్రేకంతో మాట్లాడుతున్న ధర్మారాయుడు ఆయాసం కొలిది కొంతసేపు మాటలు ఆపాడు. జగపతి చటుక్కున కూర్చున్న చోట నుండి లేచాడు. ఏమిటి రాయుడు, ఇవాళ ఎన్నడూ మాట్లాడనంత కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వేమంటావో చూద్దామని కుర్రవాడు హాస్యానికి అంటే. చాలు చిచ్చి. జగపతి మాటలు గాని సగంలోనే అడ్డుకున్నాడు రాయుడు. ఛీ, ఇంత నైచమా? చాలు, అంతకంటే దిగజారుకు. డబ్బు ఉన్నదంటే ఒక మాట, లేదంటే ఒక మాట. నాకు ఈనాడు ధనమున్నదో లేదో నీకు చెప్పనవసరం లేదు. కానీ సున్నితంగా నన్ను అవమానించినందుకు నువ్వు మాత్రం నేను ఈ విషయం మర్చిపోలేకపోతున్నానురా జగపతి. ఈ పాప ఫలితం నీవు తొందరలోనే అనుభవిస్తావు. నేనేం చెయ్యనక్కర్లేదు, ఆ దైవమే నీకు బుద్ధి చెప్తాడు అంటూనే పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు రాయుడు. ఊరుకోండి నాన్నగారు, వాడి కాళ్ళు పట్టుకుంటారేమిటి? ఎంతైనా ఆడపిల్లను కన్నవాడు, వాడే దారిలోకి వస్తాడు.
నిజంగా ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందో లేదో ఎవరికి తెలుసు? శ్రీరామ్ అన్నాడు. అవును నాన్న, కమలాకరం తండ్రిని సమర్థించాడు. మన నిజంగా మోసపోయాం తల్లి. కూతురి వదనం చూడలేక చేతుల్లో ముఖం దాచుకున్నాడు నాయుడు. దేవరాణి తొణకలేదు. లేదు నాన్న, ఇప్పటికైనా కళ్ళు తెరిచాము. అంతా మంచికే జరిగింది. ఒకవేళ ఈ కర్మ పెళ్లి అయిన తర్వాతనే వచ్చి ఉంటే వదిలేసి మరొక అతను చేసుకోవడానికి జంకరు ఇటువంటి వాళ్ళు. ఎందుకు రాని అటువంటి మాటలు? గద్దించి పలికింది యశోద. ఆ మూర్ఖులతో మనకేం పని? కిరణ్ వస్తాడు. అతడి గుణం మారదని నాకెందుకు ఆశగా ఉన్నది. లేదు, తల అడ్డంగా ఊపింది రాణి. అలా అయితే మంచిదే. కానీ 3 ఉత్తరాలకు కూడా జవాబు రాయకపోవడంతోనే తెలుస్తున్నది అతడి మనసు. నాన్న, ఇంతవరకు జరిగినవన్నీ జరిగినట్టే. ఇక ముందు జరగబోయేది జరుగుతుంది. మనకు బెంగా తాపత్రయం అనవసరం. నా గురించి అభిమానం చంపుకుని ఎవరిని ఎందుకు నీవు ప్రాధేయపడవద్దు. నా కూతురు అనిపించావు, అందుకే ముఖం మీద వాచినట్లు పెట్టి ఉమ్మేసి వచ్చాను జగపతిని. కానీ తీరా నేవేమనుకుంటావో అనే అవమానంతో ఇంతవరకు బాధపడ్డాను. మంచి పని చేశారంటాను అంటూనే తన గదిలోకి నిష్క్రమించింది రాణి. భగవంతుడా, లోకం తీరంతా ఒకటి, ఈ తండ్రి కూతుళ్ల పద్ధతి ఒకటి. ఏం కానున్నదో, ఏం చేస్తావో భగవాన్. కుమిలి కుమిలి ఏడ్చింది యశోద తనలో తాను. వారం రోజులు దాటినా 10 రోజులు దాటినా ఆ కుటుంబపు నిర్లక్ష్యం అలాగే గడిచిపోయింది ఫలరహితంగా. నేను ఉత్తరం రాసిన కిరణ్ జవాబివ్వలేదమ్మా. అనలేక అన్నాడు రాయుడు కుమార్తెతో. పోనీ ఒకసారి నేను స్వయంగా అతడి వద్దకు పోయి కలుసుకు మాట్లాడనా? ఏమని? అపరకాళిలా ప్రశ్నించింది దేవరాణి. నీ తండ్రి కోరినంత ధనం నేను ఇయ్యలేను. నువ్వైనా దయతో నా కుమార్తెను స్వీకరించమని ప్రాధేయపడతారా? నా కోసం అభిమానం నట్టేట గలుపుకొని హైన్యానికి దిగజారవద్దు. మీరు ఒకవేళ తంటాలు పడి పని సానుకూలంగా గావించినా అటువంటి పెళ్లి నేను జన్మజన్మలకు చేసుకోను ఖండితంగా పలికింది రాణి. ఇక ఆశ ఎటూ లేదు. మనం ఇక్కడుండాల్సిన అవసరం కూడా లేదు. ఈ మేడ అమ్మిపారేనానా? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏ సుఖశాంతులు కోరి వచ్చామో అవి అందకపోగా మరింత మనశ్శాంతి దూరమైంది ఇక్కడికొచ్చాక. ఇక జన్మలో తిరిగి ఈ ప్రదేశం ముఖం చూడలేము. ఇక్కడ నుండి అడుగడుగున ఈ విషపానం చేయలేము. నీ ఇష్టం తల్లి. కృంగిపోయిన రాయుడు కంఠం నుండి నీరసంగా వచ్చింది స్వరం. పక్కపక్కలాడారు విషయం విన్న జగపతి కుటుంబం వారు. చూసావా నాన్న, నాకింకా అంత ధనముంది, ఇంత ధనముంది అని కోతలు కోసాడు రాయుడు. ఉంటే మేడ ఎందుకు అమ్ముకోవడానికి పెడతాడు? మేడ అమ్మేసి ఇక్కడ నుండి జెండా ఎత్తేస్తాడా? శ్రీరామ్ అతి సంతోషంగా మోసుకొచ్చాడు వార్త. ఓ, జగపతి నేత్రాలు ఆనందంతో మెరిశాయి. చాలా మంచి వార్త విన్నాను. ఆ పోయేవాడేదో కిరణ్ ఇక్కడికి వచ్చాకపోతే బాగుండును అని తిరిగి సాలోచనగా అన్నాడు. పోనీ అది తొందరగా మనమే కొనేస్తే? మంచి ఉపాయం, చిటికి వేశాడు శ్రీరామ్. కాని అతడు మనకు అమ్ముతాడో లేదో సందేహం వెళ్ళబుచ్చాడు. ఏం పర్వాలేదు, మహా చక్కగా అమ్మి తీరుతాడు. అయినా ఈ ఊళ్ళో మనం కొనకపోతే మరి కొనేవాడు ఎవడు మనకు పోటీ వచ్చి? సవాలు చేశాడు కమలాకరం. ఆ విషయమంతా నేను చూసుకుంటాను. ఇదేం కర్మ, అమ్మక వాళ్ళకే అమ్ముడా అవ్వాలా ఈ ఇల్లు? ఇది మరింత అవమానం కాదా? యశోద దైన్యంతో అన్నది భర్తతో. నాకు అదే బాధగా ఉన్నది యశోద. కానీ ఏం చేస్తాం? ఈ పల్లెటూళ్ళలో కొనేదెవరు? రాయుడు సమాధానం. పర్వాలేదమ్మా, వ్యవహారానికి ఎవడైతే ఏమిటి? నువ్వటువంటి సందేహాలేం పెట్టుకోకు, తల్లిని ఓదారుస్తూ అన్నది దేవరాణి. అందులోనూ ఈ తాచుపాము జగపతికి జడిసి ఈ ఊళ్ళో మరెవడూ పోటీకి రాడు. వాడికి అమ్మకపోతే మన మేడ అలాగే ఉండిపోతుంది. అలా ఊరికే ఎందుకు పాడైపోవాలి? మనం ఎలాగూ వదిలించుకోదలుచుకున్నప్పుడు, మరొకడు కొనేవాడు లేనప్పుడు ఇంకేం చేస్తాం? అవసరమైన వాళ్ళు అమ్ముకుంటారు, కొనవలసిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇందులో తప్పేమీ లేదు. సరే, మీ ఇష్టం కానియండి. శ్రావణ మాసంలో ముహూర్తం పెట్టిస్తామన్నారు నాన్నగారు. ఇంకా రాయలేదేమిటి? రాణికి సరికి తీరిక చిక్కే ఉంటుంది. ఇప్పటికైనా ఉత్తరం రాయకూడదా? వరదలు తగ్గిన తర్వాత పొలాలు ఎలాగున్నాయో ఏమిటో ఏమీ రాయలేదే. ఏమిటి మౌనానికి అర్థం? సరే, ఒకసారి చూసి వచ్చినట్లుగా ఉంటుంది. నేనే వెళ్ళొస్తాను. తలుచుకున్నదే తడువుగా ప్రయాణమయ్యాడు కిరణ్. ఎటు చూసినా సస్యహీనమైన చేలు, ఇసుక మేటలు, వెలవెలబోతున్నది భూమాత. వెనుకటి వైభోగము, కళకళలో ఎక్కడ వెతుకు చూసినా కానరావడం లేదు. పైనుండి పడుతున్న వెన్నెల ప్రకాశించడానికి తగిన చక్కటి తావే లేక వెలవెలబోతుంది. నీకై నీవు స్వయంగా సస్యశ్యామలం చేసి కళకళలాడించిన ప్రదేశాననే నేడు ఇలా కళావిహీనంగా చేశావు. ఇంత నిర్దయ నీకు తగునా తల్లి గౌతమి అనుకున్నాడు లోలోన. ఆ ప్రశ్న గంగాభవాని విన్నదో లేదో. స్వగ్రామం చేరేసరికి రాత్రి సుమారు 11 గంటలైంది.
రైలు దిగి బస్సు దిగి వడివడిగా నడిచినా ఎంత ఆత్రంగా చేరుకున్నాడో అంత ఆశాభంగమైంది. బాగా పొద్దుపోయి జనులు మాట మణుగవేళ ఇంకా కొందరు పాలేళ్లు పాల చెంబులతో పొలాల నుంచి తిరిగి వస్తున్నారు. అప్పుడే ఒకరిద్దరు రైతులు సస్యాల గురించి ధరల గురించి పెద్ద గొంతుకలతో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అష్టమి చంద్రుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు. ఒకసారి ఆ రైతులను పలకరించబోయి తిరిగి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు కిరణ్. బాట దాటి బక్క పొలాల్లో నడిచి ధర్మారాయుడు గారి మేడను సమీపించాడు. కాని గమ్యస్థానం చేరే ముందు వికసించిన అతడి హృదయం తిరిగి ముకులించుకుపోయింది. భవనమంతా నిశ్శబ్ద నిబీడానందకాలతో నిండి ఉన్నది. నిద్రిస్తున్నట్టున్నారు. ఈ వేళ కాని వేళ వచ్చినందుకేమనుకుంటారో కొద్దిసేపు ఆలోచిస్తూ నిల్చున్నాడు కిరణ్. సరే, ఇప్పుడు కాదు, రేపు ఉదయమే వచ్చి కలుసుకుంటాను అనుకుంటూ వెనుదిరిగాడు. అపరాత్రి వేళ వచ్చిన అందరి అదర స్వాగతాలు అందాయి కిరణ్కు. పూర్వపు కలతలు కార్పణ్యాలు మూసిపోయి తిరిగి అందరూ ఏకమై సామరస్యంతో నివసించడం చూసిన అతడికి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి. ఇదంతా రాణి ప్రభావం కాబోలు, వరద గోదావరి దయ అనుకున్నాడు లోపల. బాగా పొద్దుపోవడం వలన కుశల ప్రశ్నాధికాలు తప్ప అధికంగా మాట్లాడుకోలేదు. తర్వాత భోజనం చేసి సెయ్యజేరి బహుదూర ప్రయాణం చేయడం వల్ల అలసటతో నిద్రించాడు. ఉదయమే నిద్రలేచి అలవాటుగా పరిసర ప్రకృతిపైకి దృష్టి సారించిన అతడికి కడుపు చెరువైపోయింది. ఎక్కడ ఒక్క చోట కూడా పచ్చని చేను కనిపించడం లేదు. అంత ఇసుకమేటే. అంత అందము ఎంత వెలవెలబోతున్నది. భార హృదయంతో మేడ దిగి వెళ్ళాడు. వచ్చారా చిన్నబాబు అంటూ నౌకరు పాలేరు అందరూ కొండంత సంతోషంతో పలకరించారు. కాని అందరి ముఖాలలోనూ ఆ హాస ఆదరణాల వంక ఏదో కొంగత్త భావాలు, ఆ కండ్లలో ఏదో అనుమానాలు కనిపించాయి అతడికి. అంతా బాగున్నారట్రా అని కృష్ణ ప్రశ్న వేశాడు. అదే బాగులేండి దొరా. ఆ గొంతులో అస్పష్టంగా ఏదో నీరసం. అర్థం కాని ఆలోచనలతోనే తల్లిని వెతుక్కుంటూ వెళ్ళాడు వంటగదిలోకి. అతడిని చూస్తూ వనజ చిరునవ్వు నవ్వింది. జానకి గబగబా ఒక ముక్కాలి పీట ఇచ్చింది కూర్చోడానికి. వదినగారులు చాలా మారారు అన్నాడు హాస్యంగా కిరణ్. నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించారు వనజ జానకి కూడా. తల్లితో ఏమేమో మాట్లాడుతున్న కమలాకరం శ్రీరామ్ సంభాషణ ఆపారు. పంటలన్నీ బాగా పాడైనట్లున్నాయే అన్నాడు కిరణ్ అన్నలతో. కాదు మరి, అసలు కొన్ని చేల మీద ఇసుక కప్పేసింది. వాటిని తిరిగి బాగు చేసుకోవడానికే చాలా ఖర్చు పెట్టాలి అన్నాడు కమలాకరం. అంటూనే ఏదో పనున్నట్లు బయటకు వెళ్ళిపోయాడు. అయితే వాటిలో మన పొలాలు కూడా ఉన్నాయా అని అడిగాడు కిరణ్ వెళ్తున్న శ్రీరామ్ను. అదృష్టవశాత్తు మనవన్నీ బాగానే ఉన్నాయిలే. నీరు నిలువ ఉండడం వల్ల కొంత మాత్రమే పాడయింది. కొందరు పాపం పూర్తిగా నిరాధారులైపోయారు. మనకేం, పంటలు మళ్లీ పండుతాయి. అంతవరకు పాతవి ఉండనే ఉంటాయి. లేకపోతే మళ్లీ కొనుక్కోవచ్చు అంది కమల సానుభూతిగా. అవుతారు మరి, వాళ్ళ అదృష్టాలు. లక్షాధికారులు భిక్షకారులు అవుతారు, బిచ్చగాడు కోటీశ్వరుడు అవుతాడు. ఎవరేం చేయగలరు అంటూనే శ్రీరామ్ నిష్క్రమించాడు. రాయుడు గారి పొలాలు ఎలా ఉన్నాయి, బాగున్నారా అని అడగాలనిపించింది. వారే చెప్తారేమోనని చూసిన కిరణ్కు ఆశాభంగమే అయింది. కమల మౌనంగా కాఫీ కప్పు చేతికి అందించింది. తన పనేమో చూసుకోసాగింది. నాన్నగారేరి అని అడిగాడు. పొలం వెళ్లారు. అమ్మా మెల్లగా పిలిచాడు కిరణ్. ఏం బాబు తలెత్తకుండానే అడిగింది కమల. ఇటు చూడు. కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది కమల కుమారుని వైపు. నాన్నగారు రాయుడు గారింట్లో ఉన్నామని రాశారు వరదల రోజుల్లో. నిజమేనా? నిజమే. ఆ పైన ఆమె అనేక విషయాలు వివరించగలదనే ఆశతో ప్రశ్నించిన కిరణ్ ఆ ముక్తసరి సమాధానానికి నిరుత్సాహపడ్డాడు. అయితే రాయుడు గారి పొలాలు బాగున్నాయా? కొద్దిసేపు ఊరుకుని అన్నది కమల. అయితే మీ నాన్నగారు మళ్ళీ ఏమీ రాయలేదా? లేదు. అడుగుదాం, నాకు తెలియదు. పోనీ ఆ విషయం అలా వదిలేయి. కానీ ఓ మాట అడగనా అమ్మా? ఏమిటది? ఇంట్లో అంతా ఏదో తెచ్చిపెట్టుకు మాట్లాడుతున్నట్టు ముభావంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు నా మీద కోపం? తల్లి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగాడు. వరదలలో నేను రాలేదనా ఏమిటి? నేలవైపు చూస్తూ గంభీరంగా జవాబిచ్చింది కమల. తల్లిదండ్రులు బిడ్డల మీద కోపం పెంచుకోరు, ఆశలు పెంచుకుంటారు. ఆ సంగతి బిడ్డలు గ్రహించకపోతే చింతిస్తారు. అంటే అన్నాడు ఆశ్చర్యంతో. అంటే ఏమిటో నీ గదిలోకి వెళ్లి కాస్త తీరికగా ఆలోచించుకో బాబు అనునయంగా చెప్పింది. ఈ వయసులో తొందరపాటు సహజమే కాని తెలివైన వాళ్ళు ఏ పనికైనా కాస్త వెనుక ముందు ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల బాగును కోరేవారని గ్రహించాలి. నివ్వెరపాటుతో ప్రశ్నించాడు. అంత తప్పు పనేం చేశానమ్మా? మరి కాస్త వివరంగా చెప్పు. ఓహో చెప్పలేను. తిరిగి తన పనిలో నిమగ్నమైంది.
ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. మనసంతా పాడైపోయింది. మరి తల్లిదండ్రులు అంతగా విచారించవలసినంత తప్పు పని తానేం చేశాడు? ఆలోచిస్తూనే రేడియో ట్యూన్ చేశాడు. లతా మంగేష్కర్ పాటలు వినిపిస్తున్నాయి అనుకుంటూ తిరిగి రేడియో కట్టేశాడు. ఏ సంగీతం వినబుద్ధి కావదు. రాణి గాన శ్రవణాంతరం ఇంకే గానము వినబుద్ధి కావడం లేదు. ఇంత దగ్గరగా వచ్చి ఇంకా ఇంత అలమటించుకోవడం దేనికి? ఒకసారి రాణిని చూసి వస్తాను అనుకుంటూ త్వరగా దుస్తులు మార్చి జూళ్లు తొడుక్కున్నాడు. అసలు రాత్రే చూడగలనని కొండంత ఆశతో ఉండి వెళ్లి చూడలేకపోవడం వల్ల మనసు మరీ కలతగా ఉంది. మేడ దిగుతూ ఉండగా అనుమానం కలిగింది. ఇంత ఉదయమే వెళ్తే ఏమనుకుంటారో? రాణి ఏమైనా గృహకృత్యాలతో మునిగి ఉంటుందేమో. వెళ్లడమా మానడమా ఆలోచిస్తూ వరండాలో నిల్చున్న కిరణ్కు అప్పుడే పొలం నుండి తిరిగి వచ్చిన తండ్రి జగపతి కనిపించాడు. ఏం చిన్నబాబు, లేచావా అంటూ పలకరించాడు. పరధ్యాంగానే ఊకొట్టాడు. దా లోపల కూర్చుందాం. రాత్రి మాట్లాడనే లేదు సరిగా నిద్రమత్తులో అంటూ తన కచేరీ గదిలోకి దారితీశాడు. అయితే రాయుడు గారు బాగున్నారనన్నా? ఈ వరదలలో వాళ్ల పొలాలు ఇవి కూడా దెబ్బతిన్నాయా? ఆపుకోలేని ఆత్రంతో అడిగేశాడు తండ్రిని అనుసరిస్తూనే. జగపతి ఆ సంగతులు వినిపించుకోకుండానే నౌకర్ని కేకేశాడు. ఒరేయ్, పెద్దబాబు గారిద్దరిని ఓసారి రమ్మని పిలువు. నేను పొలం నుంచి వచ్చానన్నది ఇంట్లో చెప్పు. తండ్రి ధోరణి అర్థం కాక కిరణ్ తికమక పడుతుండగానే కమలాకరం, శ్రీరామ్ వచ్చి కూర్చున్నారు. ఏదో పెద్ద పెద్ద రాజకీయ పుటెత్తులుగా ఈ తతంగమంతా అర్థం కాక అయోమయమైపోయింది కిరణ్ మెదడుకు. చాలాసేపటికి జగపతి మెల్లగా ప్రారంభించాడు. చూడు చిన్నబాబు, ఈ ధరణిపై ధనలక్ష్మి ముందు మోకరిల్లనివాడు, తృణప్రాయణిని తేలికగా అనగలిగిన వాడు లేడు ఇంతవరకు. అంతా డబ్బు డబ్బు, డబ్బుకు సాటి డబ్బు కంటే మేటి ఈ ప్రపంచంలో మరేదీ లేదు. కాసులు కాదని చేయగలిగినది లేదు. ఈ ఉపోద్ఘాతమంతా దేనికి నాంది వస్తున్నానో అర్థం కాలేదు కిరణ్కు. ప్రేమ, మమత అంటారు చూసావా, అవి పుస్తకాలలో చదివితేనే బాగుంటుంది, సినిమాలలో చూస్తేనే హాయిగా ఉంటుంది. మన జీవితానికి అన్వయించుకోవడం మాత్రం తెలివి తక్కువ అవుతుంది. మధ్యలో కమలాకరం అన్నాడు. వాడికి మాత్రం తెలియదేమిటి నాన్న, అంతగా చెప్పాలా? చిన్నబాబైనా అంత పట్టుదల మనిషి కాదు, మన మాట వింటాడు. ముందు కాళ్లకు బంధాలు వేయడంలో కమలాకరం నేర్పరి. ఈ ధోరణులేమీ అర్థం కాలేదు గాని మొత్తం మీద ఏదో పెద్ద గూడు పుటానియే జరుగుతున్నదన్న విషయం మాత్రం అవగతమైంది. ఒకరు బోధిస్తున్నారు, మరొకరు మచ్చికగా జోకొడుతున్నారు. ఎందుకైనా ఉంటుంది. విసుగును అణుచుకుంటూ దేవరాణి వైపు లాగుతున్న మనసును అదిలించుతూ మౌనంగా స్థిరంగా కూర్చున్నాడు నేలచూపులు చూస్తూ. జగపతి తిరిగి మొదలుపెట్టాడు. ఈ నెలలో నీ వివాహం చేసేయాలని నిశ్చయించుకున్నాను. మరి జాప్యం చేయడం ఇష్టం లేదు. కిరణ్ ఇప్పుడు మాట్లాడలేదు. మనసులో మాత్రం కాస్త సంతోషిస్తూ అవునన్నట్టు కిటికీలో నుంచి దూరంగా చూస్తూ కూర్చున్నాడు. వివాహం అనేది మామూలు విషయం కాదు, అన్ని విధాలా అనువైనదిగా ఉండాలి. అందుకే అన్నీ ఆలోచించుకుని యోగ్యమైన వారిని చేసుకోవాలి. కిరణ్ మౌనం విడవలేదు. మాట్లాడవేమ్రా, నేనెన్ని వాగినా అసలు నీ చెవులకు ఏమైనా వినిపిస్తుందా? కోపంగా రంగవేశాడు జగపతి. తొణక్కుండా గంభీరంగా సమాధానమిచ్చాడు కిరణ్. మధ్యలో ఏం మాట్లాడను? కానివ్వండి, పూర్తిగా చెప్పదలుచుకున్నదంతా. అయినా ఈ నాటకమంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ ఆలోచనలు, నిర్ణయాలు ఒకసారైనాయిగా. గంభీరంగా భావయుక్తంగా నవ్వాడు జగపతి. నీకింకా తెలియదు, చిన్నతనం. నిర్ణయాలకు, ఆలోచనలకు ఏముంది? ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అది కేవలం మన ఇష్టాధారం. భయాశ్చర్యాందోళనలతో ముప్పిరిగొనగా మరి మాట రాలేదు కిరణ్కు. అలా కలవరపడకు చిన్నబాబు. తిరిగి ఓ విషపు నవ్వు నవ్వాడు జగపతి. చెప్పేది పూర్తిగా విను. ఈ ప్రేమ, ప్రియురాలు ఒక వయసులో ఏదో దుర్లభమైన పవిత్ర వస్తువులాగా ఆదర్శపూరితంగా కనిపిస్తాయి. కానీ కాలం గడిచిన కొద్దీ అంత అవివేకమైన భ్రమ అదే కానీ మరొకటి ఉండదని గ్రహింపు అవుతుంది. అప్పుడు ఏదో అనుకున్నామనుకో, కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇంద్రాణి నీకు అన్ని విధాలా తగినది. నాన్న, బూన బొంతరాళ్ళన్నీ గిర్రులు తిరిగిపోయినట్లే అయింది కిరణ్కు. కళపెళమని కాగే నూనెలో పడినట్లే అనుభవమైంది మనసుకు. అవునురా, రాణి చాలా నష్టజాతకురాలు, అశుభమైన పాదం. ఈ గడప తొక్కే అర్హత లేదు. జగపతి వర్మకు ఎన్నటికీ కోడలు కాలేదు. ఎన్నో పిడుగులైకమై ఒక్కసారిగా నెత్తిన వర్షించాయి. ఏమిటిది నాన్న? నిజమా, పరిహాసమా? వివాహంతో చెలగాటమా? నాకేం అర్థం కావడం లేదు. కిందటిసారి ఉత్తరంలో కూడా ఎంతో బాగా రాశారే. వరదలలో వారింటికి తీసుకెళ్లారని, ఎంతో ఆత్మీయంగా గౌరవాలు జరిపారని. ఇంతలో ఎంత మార్పు? ఇన్నాళ్లకు మీ మనసులు కూడా విరిచేయగలిగారా వదినలు, అన్నయ్యలు ఏకమై? ఎందుకీ కక్ష నాపై?
ఒకరు విరిచేసేదేమిటి, దైవమే విరిచేశాడు అన్నాడు శ్రీరామ్ కఠినంగా. అన్నయ్య, అవును చిన్నబాబు, ఆవేశం తెచ్చుకోకు కమలాకరం అన్నాడు. అటు వాళ్ళ కుటుంబానికి అడుగడుగున ఎన్ని కష్టాల్లో చూశావు కదా. మన సంబంధాన్ని నిశ్చయించుకున్నాక జరిగిన ఫలితాలు నీకు తెలిసినవే కదూ. వాళ్ళు ఇప్పుడు నిరుపేదలు. పెద్దన్నయ్య, ఆవేశపూరితుడైపోయాడు కిరణ్. కట్టిపెట్టు నీ శుష్క ప్రసంగం. పెద్దవాడవే కాని ఆ పెద్దరికం నిలుపుకో, పోగొట్టుకోకు. ఈ నిమిషంలో అవుననడానికి, మరు నిమిషంలో కాదనడానికి వివాహం ఏమైనా సంతలో బేరమా? రాణి నా భార్య, ఈ వివాహం జరిగి తీరుతుంది. మీరెవరూ కానివి చెప్పి కించపడకండి. నువ్వెవడో ఇష్టం లేదనడానికి మేడ ఎగిరిపడేట్లు అరిచాడు జగపతి. నేను నిర్ణయించిన సంబంధం చచ్చినట్లు అంగీకరించి తీరాల్సిందే. కోపం బల్లగుద్దాడు. ఇంద్రాణి ఇంటి 3వ కోడలు. నాన్న, పదే పదే ఇంద్రాణి ప్రసక్తి తీసుకురావద్దు. ఆ విషయం గురించి మాట్లాడొద్దు. ఇది ఒకసారి అయ్యింది కదా. నాకిష్టం లేదని చెప్పాక మళ్ళీ మళ్ళీ అడగడం దేనికి? ఎందుకా? నేను నిన్ను కన్న తండ్రిని గనుక నొక్కి నొక్కి పలికాడు. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు నాన్న. నా జీవితానికి కావలసిన పిల్లను నేను నిర్ణయించుకున్నాను. నేను వయసు జ్ఞానం ఉన్నవాడిని. మీ అందరి నిర్ణయాలు అనవసరము అంటూ కుర్చీ నుంచి లేచిపోయాడు. తన గదిలోనికి పోసాగాడు. జగపతి వదల్లేదు. కొడుకు వెనకనే వెళ్ళాడు ఇనుమడించుకొని కోపంతో. ఏమిటి ఇంతకు నీ ఉద్దేశం? పెద్దవాళ్లు కిక్కురుమనకుండా నేను చేసిన వాళ్ళని చేసుకున్నారు. నువ్వంతకంటే గనుడవా? ఇంత చదివిన వాడిని చేసినందుకు ఇదా నా ప్రతిఫలం? నాన్న, కిరణ్ కంఠంలో నీరసం, విసుగుదల ప్రస్ఫుటమయ్యాయి. మీ మాటను కాదన్నామని నా ఉద్దేశం కాదు. కానీ వివాహం అనేది వ్యక్తిగత విషయము, జీవితాంతం వరకు సంబంధించినదే. ఆ విషయంలో నాకు కొన్ని ఉద్దేశాలున్నాయి. మీ భావాలకు నా భావాలకు పొత్తు కుదరదు. ఆ గొప్ప భావాలేమిటో కాస్త వివరించబోయి వింటాను. జగపతి మాటలలో కోపం, హేళన వ్యక్తమయ్యాయి. కిరణ్ సహించలేకపోయాడు. అవసరమైనప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. మీకే గనక ఒక కూతురు ఉండి ఉంటే ఆడపిల్లకు నిశ్చయమైన వివాహాన్ని ఇంత తేలికగా తోసిపారవేయే సహించలేకపోయేవారు. ఎంత కోపంగా అన్నాడో అంత త్వరితంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతసేపు తన గదిలో కూర్చుని తనను తాను సంభాళించుకున్నాలేక లేచి ఏదో స్థిర నిశ్చయంతో బయలుదేరాడు. మెట్ల దగ్గరే నిలబడి పాడేళ్లకు పనులు పురమాయిస్తున్న జగపతి గాని, అక్కడే ఉన్న కమలాకరం, శ్రీరామ్ గాని అతడితో మరి మాట్లాడ సహించలేకపోయారు. వీధిగేటు ఆర్చి మీద పాకిన మధుమాలతి పుష్పాలు కోస్తున్న జానకి నవ్వుతూ ఏమో అనబోయింది కాని వినిపించినట్టు దూసుకుపోయాడు కిరణ్. చక్రవాకం 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.